యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము 2, 3. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు పోయించి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికుడు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకు ఏమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించుము. మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అని నేను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈరోజు యోనా గారి ద్వారా ఈ గ్రంథము ద్వారా మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. మీరు మాట్లాడి ప్రభా మా యొక్క అందరి హృదయాల్లో ఆ యొక్క వాక్యం తగిలిపరుచుకుని ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం చేయడం, ఘనతా మహిమ ప్రభావం మీరు పొందమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంగమా ఇప్పుడు చదువున్నటువంటి వాక్యము మనం చూసినట్లయితే యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైనటువంటి యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన. పూర్వకాలంలో యెహోవా దేవుడు ఏ విధంగా మాట్లాడేవాడు అంటే వాక్, నోటి మాట అన్నమాట. ఆ నోటి మాట ద్వారా మాట్లాడేవాడు. అంటే యెహోవా దేవుడు చూడడానికి మనం ఎవరు కూడా నాటి మానవుడు చూడడానికి ఆయన 1000 సూర్యుని కాంతి కంటే గొప్ప వెలుగు గలవాడు అన్నమాట. అంటే 1000 కోట్లు లేకపోతే అంటే సూర్యుని కాంతి ఒక సూర్యుని కాంతినే మనం చూడడం కష్టం. అలాంటి సూర్యుని కాంతి చూసినట్లయితే 1000 కోట్ల సూర్యుని కాంతి కంటే గొప్ప వెలుగు గలవాడంటే యెహోవా దేవుడు. ఆయన చూడలేమంట. నాటి కాలంలో మరి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు కూడా చూడలేక ఆయనకు ఒక చాటుకు వచ్చి ఆయన నోటి మాట విన్నాడటండి. ఆ వెలుగు చూడలేక, అంటే అంత వెలుగు అనమాట యెహోవా దేవుడు. కనుక అందుకని ఆయన ఏంటంటే యెహోవా వాక్కు, ఆయన మాట ప్రత్యక్షమైందంట. ఎవరికంటే అమిత్తయి కుమారుడైనటువంటి యోనా గారికి. ఏమని ప్రత్యక్షమైందంటే, ఫలానా చోట నినివే పట్టణము చాలా పాపంలో ఉంది, దాన్ని నేను నాశనం చేస్తున్నాను. ఈ వార్త వెళ్ళి నువ్వు దైవజనుడు కనుక నేను చెప్పినటువంటి వార్త అంటే యెహోవా దేవుడు అంటే దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఇక్కడ ఎవరున్నారు? దైవజనుడు అయినటువంటి యోనా గారు ఉన్నారు అన్నమాట. ఈ యోనా గారితో యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు అలా నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ వారి యొక్క పరిస్థితిని తెలియజేయు. వారు చాలా పాపంలో ఉన్నారు. ఆ యొక్క దుస్థితి చూస్తే నేను ఆ పట్టణం నాశనం చేయాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి ఆ వార్త అక్కడ చెప్పమంటే యోనా గారు యెహోవా చెప్పిన మాట వినకుండా భయపడ్డాడటండి. ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారు.
ఏంటి వ్యభిచారంలో ఉండొచ్చు, లేదా దొంగతనంలో ఉండొచ్చు, లేదా భయంకరమైనటువంటి పాపంలో ఉండొచ్చండి. ఆ పట్టణం భయంకరమైనటువంటి పాపంలో ఉండవచ్చేమో. ఒకవేళ ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ నినివే ప్రజలకి ఒకవేళ యోనా గారు భయపడి యెహోవా దేవుడు చెప్పమన్నటువంటి మాటను అండి చెప్పకుండా తను ఏం చేశాడంటే నినివే పట్టణానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి, ఇక్కడ తర్షీషుకు వెళ్ళిపోయాడటండి. అక్కడ ఓడ ఒకటి యొప్పే నుండి తర్షీషు ప్రయాణమై వెళుతుందంట ఒక ఓడ. యెహోవా దేవుడు చెప్పిన మాటను పెడచెవిని పెట్టి ఆ నినివే పట్టణం వారిని భయపడ్డాడో తెలియదు, లేదా యెహోవా దేవుడు చెప్పిన మాటను అశ్రద్ధగా విన్నాడో తెలియదు, లేదా పెడచెవిని ఎందుకు పెట్టాడో మనకైతే తెలియదు. కానీ ఒక భక్తుడు ఏంటి, ఒక గొప్ప ప్రవక్త, దేవుడు స్వయంగా ఆయన మాట విన్నటువంటి ఒక గొప్ప ప్రవక్త అండి యోనా గారు. అటువంటి ప్రవక్తతోటి దేవుడు మాట్లాడితే ఆ దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి తను ఏం చేశాడంటే ఎక్కడికి బయలుదేరాడు అంటే ఎక్కడి నుంచి, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఎక్కడి నుంచి బయలుదేరాడండి? యెహోవా సన్నిధిలో. రక్షణ ఎక్కడ ఉంటుంది? యెహోవా సన్నిధిలోనే ఉంటుంది, బయట లోకంలో ఉండదండి. చాలా గమనించాలి. యెహోవా మాట్లాడిన చోట రక్షణ ఉంటుంది. మరి యోనా యెహోవా చెప్పిన మాట ప్రకారంగా పోనీ అక్కడికి వెళ్లకుండా పోనీ ఏదైనా సమాధానం చెప్తే సరిపోదు, కానీ యెహోవా సన్నిధి నుండి బయటకు వచ్చేస్తాడండి. యెహోవా సన్నిధిలో సంరక్షణ ఉంది. యెహోవా సన్నిధి పరిశుద్ధాలయం, అది దేవుడు ఉండే స్థలము, దేవుడు రక్షించే స్థలము, దేవుడు ఈవినిచ్చే స్థలము, దేవుడు ఆశీర్వదించే స్థలము. అటువంటి స్థలాన్ని విడిచిపెట్టేసి మనుషులు పోవు మార్గంలో దేవుడి మాటను పెడచెవిని పెట్టి ఎక్కడికి బయలుదేరుడు అంటే యొప్పేకు నుండి తర్షీషునకు పోవు ఓడ ఎక్కి కేవి ఇచ్చాడు, సాధ్యలు ఇచ్చి ఎక్కేశాడటండి ఓడ. అంటే దేవుడి మాటను అక్కడ అతిక్రమించాడు. మరి దేవాది దేవుడు మరి భూదిగాంతముల వరకు ఆయన కన్నులు మనం చూస్తున్నాం కదండి. ఆయన సృష్టించినటువంటి ఈ భూలోకములో సకల జీవరాశుల్ని సృష్టించినటువంటి వ్యక్తికి మన గురించి తెలియదండి. మరి యోనా మరి యెహోవా దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టి తన సొంత నిర్ణయం తీసుకుని వేరే ప్రాంతానికి తర్షీషుకు ప్రయాణమై వెళ్ళాడు ప్రియ సంగమా. అయితే మరి దేవుడు చూశాడు, ఏంటంటే నా భక్తుడు ప్రవక్త, ఈయన ఒక నినివే పట్టణాన్ని నాశనం చేయాలని వారి యొక్క పాపమును బట్టి ఈయన ఒక ప్రవక్తతో మాట్లాడితే ఈ ప్రవక్త నా మాటను పెడచెవిని పెట్టి వేరే ప్రాంతానికి వెళుతున్నాడు, నా సన్నిధిని విడిచిపెట్టి వేరే చోటకి లోకంలోకి వెళ్ళిపోయాడు అని ఆలోచించి అక్కడ యెహోవా దేవుడు ఆ యోనాను గమనిస్తూ ఉన్నాడండి. ఆయన చేసిన పని ఏంటి తెలుసా? మానవుడు దేవుడు చెప్పిన మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఆయన మనం సృష్టించినటువంటి దేవుడు కనుక మనమే ఆయన మాట వినకపోతే మన మీద ఆయన ఏం చేస్తాడంటే ఆయన కోపాగ్ని లేదా ఉగ్రత మన మీద పడుతుంది. శ్రీ సంగమా ఇక్కడ ఏమి జరిగిందో చూడండి. ఇక్కడ 4వ వచనం చూస్తుంటే అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలవుకో గతి వచ్చెను. ఇప్పుడు ఒక్క యోన ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేశాడండి? తుఫాను పుట్టించాడట. దేవుడు అసలు తుఫాను పుట్టిస్తాడా? పుట్టించడానికి అవకాశం ఉందా? చూద్దాం. అయితే దేవుడు పుట్టించగల సమర్థుడా కాదా అని మనం చూసినట్లయితే అంటే 107 దావీదు కీర్తనలు 25వ శరణంలో మనం చూసినట్లయితే ఆయన సెలవిగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. చాలమ్మా ఇక్కడ మనం చూడండి 107 దావీదు కీర్తనలో 25వ శరణంలో మనం గమనించినట్లయితే ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టిందట. ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. మరి ఇక్కడ తుఫానుకి యెహోవా
ఏమని సెలవు ఇచ్చాడు? నేను యోనాను నినివే పట్టణం వెళ్ళమన్నాను, కానీ ఆ యోనా నినివే పట్టణం వెళ్లకుండా తర్షీషు వాడు ఎక్కాడు. నేను ఒకటి చెప్తే ఒకటి చేశాడు కనుక ఈ తుఫానికి ఆర్డర్ వేశాడంటే యెహోవా దేవుడు, నువ్వు వెళ్ళి మొత్తం సముద్రం మీద తుఫాను పుట్టింపగా ఆ యొక్క సముద్రము ఏమవుతుందంటే అల్లకొల్లం అయిపోయి ఆ నౌక లేదా ఓడ బద్దలయ్యే స్థితి వచ్చినప్పుడు అక్కడ అందరూ అల్లిపోయి గోల పెడుతూ ఉన్నారటండి. అప్పుడు ఓడనాడు అనుకున్నాడంట, అసలు ఏమిటి ఇది ఎందుకు జరుగుతుంది అని కంగారు పడిపోయి ఓడలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి దేవతలను వారి వారి దేవుళ్ళను ప్రార్థన చేసుకుంటే ఈ యోనా గారు ఏమి చేశారు తెలుసండి? ఆ నౌక యొక్క లేదా ఆ ఓడ యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడట. ఎందుకు? ఇక్కడ యెహోవా దేవుడు చెప్పిన మాటను ఆజ్ఞను అతిక్రమించాడు, అక్కడే పాపం చేస్తాడు. మరొక తప్పు ఏమిటి అంటే మరలా ఈ తుఫాను వస్తే మరలా ఆ ఓడ అడుగు భాగాన్ని వెళ్ళిపోయి చక్కగా నిద్రపోతున్నాడు. యెహోవా దేవుడి మాట నేను విసర్జించాను, యెహోవా దేవుడి మాట నేను వినలేదు, కానీ ఈ తుఫాను నా వల్ల వచ్చి ఉంటుంది అని చెప్పి అడుగుకి వెళ్ళిపోయి మరలా ఏం చేస్తున్నాడు తెలుసంటే ఇంకో తప్పు ఏంటి? నిద్రపోతున్నాడట. ఇందులో ఓడ నావికుడికి అక్కడికి వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడో చూడండి, ఏమంటున్నాడో చూడండి. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ చూడు, ఓడ దిగువ భాగమునకు పోయి వండుకొని గాఢ నిద్రపోయిండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమో వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. దేవునికి మహిమ కలుగును గాక. తుఫాను వచ్చినందుకు అందరూ భయపడుతూ ఉంటే ఓడనావికుడు ఎందుకు వీళ్ళందరూ చనిపోయే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి వారు దేవుడిని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ తప్పు చేసినటువంటి ఈ ప్రవక్త గొప్పవాడు, తెలివైనవాడు అండి, ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి ఈ ప్రవక్త ఈ యోనా గారు దేవుని మాటను విసర్జించి అతిక్రమించి ఏం చేశాడండి? నినివే పట్టణం వెళ్ళమంటే తనకు నచ్చిన పట్టణం తర్షీషు పట్టణం ప్రయాణం అవుతే ఆ పట్టణానికి వెళ్లకుండానే దేవుడు తుఫాను రప్పించి ఆ ఓడను బద్దలవని రీతిగా చేసి ఆ ఓడ నావికుడిని ఎక్కడికి పంపించాడో తెలుసండి? ప్రవక్త అయినటువంటి యోనా గారు గాఢ నిద్రపోతూ ఉంటే లేపి ఏమనిపించాడండి? ఓయి నిద్రపోతా, నీకేమో వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థన చేయి, ఎందుకంటే మనం ప్రమాదంలో ఉన్నాము, ఓడ మునిగిపోయే స్థితిలో ఉంది, మనం చనిపోయేలా ఉన్నాము అని చెప్పి ఓడలో ఉన్న బరువు అంతటినీ తీసి సముద్రంలో వేసినా తుఫాను ఆగలేదండి. ఓయి నిద్రపోతా, ఒక ప్రవక్తని, ఒక గొప్ప ప్రవక్తని, దేవుడితో మాట్లాడేటువంటి ఒక ప్రవక్త, ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రవక్త అండి, ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రవక్త, ప్రజలను మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి ప్రవక్త ఎవరితోటి? ఒక అన్యుడితోటి ఏమని పిలిపించుకుంటున్నారు తెలుసా? ఓయి నిద్రపోతా. ప్రీ సంగమా, ఇప్పుడు కూడా మన ఇదే స్థితిలో ఉన్నామేమో. చాలా మంది దేవుని మాటను విసర్జించి దేవుని మాటను లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోయి అనుకో నువ్వు ఎంత దేవుని బిడ్డవైనా, ఎంత దైవజనుడవైనా, ఎంత విశ్వాసమైనా, ఎంత నమ్మకస్తురాలవైనా, ఎంత నమ్మకస్తుడవైనా దేవుడిని ఆశీర్వదించి దేవుని యొక్క ఉన్నత స్థానంలో తీసుకుని వెళ్ళి నిన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది ఒక నమ్మకమైన వ్యక్తిగా నిన్ను చక్కగా చేసుకున్న తర్వాత దేవుడు నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు అది నమ్మకంతోటి విశ్వాసంతో చెయ్యాలి. ఇక్కడ యోనా మరి దేవుడు చెప్పినటువంటి మాటను ఏం చేశాడండి? కడచెవిని పెట్టి ఏం చేశాడంటే ఆ యొక్క దేవుని సన్నిధిలోండి బయటకు వెళ్ళాడండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణం వెళ్ళమన్నాడు. నిజంగా దేవుడు వెళ్ళమన్న చోటికి మనం వెళ్ళొచ్చు దేవుని సన్నిధిలో నుండి, కానీ దేవుడు వెళ్ళొద్దన్న చోటికి మనం వెళ్ళకూడదండి. దేవుని సన్నిధి నుండి బయటకు వచ్చేస్తాడు. దేవుని సన్నిధి నుండి బయటకు వచ్చేస్తే దేవుడు గొప్ప తుఫాను పుట్టించాడు. అక్కడ ఒక నావికుడు ఓడ నాయకుడు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమో వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించు. మనం చదువుకున్న 107 కీర్తనలో 25లో ఆయన సెలవీయగా
తుఫాను పుట్టెను. అంటే మన పాపములు పెరిగిపోయినప్పుడు అండి దేవుడు సెలవిస్తాడు తుఫానుకి. చాలా ఎంత ఉద్రిక్తంగా సముద్రంలో వాయుగుండాలు పడటం వస్తున్నాయి అంటే ఎంత భయంకరమైన తుఫాను. వాందా తుఫాను చూసినట్లయితే మరి దేవుడు సెలవిస్తేనే అది వస్తుందండి ప్రియసంగమా. దేవుడు సెలవీయకుండా అది జరగదు. అయితే మానవుడు చేసిన పని అంటే తెలుసా, తుఫాను వస్తుంది కనుక మనుషుల యొక్క ప్రాణాలను కాపాడడానికి వారిని సురక్షిత ప్రాంతాలకు పంపించడము, లేకపోతే ఏమైనా ఇక తుఫానికి నాశనం అయిపోతే అవి మరలా దాన్ని మనం తిరిగి బాగు చేయించుకోవడానికే మనిషి యొక్క ఆలోచన విధానం సహాయం చేస్తుంది తప్ప తుఫాను ఆపు చేయడానికి ఎవరి తరము కాదు. అది గమనించాలి. మనం వచ్చినటువంటి తుఫాను చాలా భయంకరమైన తుఫాను. దీని గురించి ఎంతో మంది ప్రార్థనలు చేశారండి. తుఫాను వస్తుందని వాతావరణ శాఖ వారు హెచ్చరికలు చేస్తే అన్ని చర్చిలో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి చర్చిలకు కూడా, అంటే మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వారు, మన ఆంధ్రప్రదేశ్లో విదేశాల్లో జాబ్ చేస్తున్నటువంటి వారికి, మన ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి తుఫాను వల్ల ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు విదేశాల్లో ఉన్నవారు కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారటండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన పాపములు బట్టే కీడు వస్తుందండి. ఇక్కడ మరి యోనా మరి అడుగు భాగంలో నిద్రపోతూ ఉంటే మరి వాడ నాయకుడు అక్కడ అన్నప్పుడు మరి లేచాడు, చీట్లు వేశారు, యోనా పేరు మీద వచ్చింది, తప్పు ఒప్పుకున్నాడు, ఇతను తీసుకుని వెళ్ళి సముద్రంలో వేస్తాడు. కానీ దేవుడు తను నమ్ముకున్నటువంటి బిడ్డను మరి ప్రవక్త అయినటువంటి యోనాన్ని విడిచిపెట్టలేదండి. మనల్ని అంతే, మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు మనం ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉంటాం. తప్పిపోయినప్పుడు దేవుడు మరలా మనల్ని ఏం చేస్తాడండి, కాపాడి మరలా మనల్ని ఆయన దారికి తెచ్చుకుంటాడు. ప్రియసంగమా, దేవునికి మహిమ కలిగిన గాక. ఇక్కడ యోనా గారిని మరి దేవుడు మాట వినలేదు. దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్లకుండా, నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. కానీ దేవుడు అక్కడ బుద్ధి చెప్పాడు ఓడ నాయకుడి ద్వారా. చివరికి సముద్రంలో కూడా పడవేసిన తర్వాత నాకెందుకు అని దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఒక మత్స్యాన్ని అంటే ఒక తిమింగళాన్ని ఆ యొక్క యోనా గారిని సముద్రంలో పడవేసిన వెంటనే ఒక తిమింగళానికి దేవుడు ఆర్డర్ వేశాడు అనమాట. అప్పుడు ఆ తిమింగళం వెళ్ళి మరి ఆయన్ని సముద్రంలో పడవేసినంటే అది అలాగ నోరు ఆవిడించుకుని ఉండొచ్చు. అది వెంటనే మింగేయడం జరిగింది. మింగేసిన తర్వాత మరి ఆ యొక్క మత్స్యానికి కూడా దేవుడు ఆర్డర్ వేసి ఉంటాడండి. ఈ లోపులో అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట యోనా గారు. ముందు దేవుడు చెప్పిన మాట వినలేదు, ఆయన ఆజ్ఞను అతిక్రమించాడు. ఆయన వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి వెళ్ళలేదు, మరొక ప్రదేశానికి వెళ్ళాడు. కానీ ఈయన వల్ల తుఫాను వచ్చింది. ఓడనాయకుడి ద్వారా ఒక హీనుడిగా ఓయి నిద్రపోతా అని ఏం చేశాడండి, ఒక గొప్ప ప్రవక్త, దేవుడితో మాట్లాడిన ప్రవక్త ఒక హీన స్థితిలో దిగజారిపోవడం జరిగింది. అయితే చివరికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే తను సముద్రంలో విడిచిపెట్టేశారండి. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ప్రియసంగమా, విడిచిపెట్టకుండా మరి ఏం చేశాడంటే ఒక మత్స్యానికి మరి ఆజ్ఞ వేస్తే అది వెళ్ళి తను బ్రింగినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మనకి చూసినట్లయితే 2వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. నేను మరి అన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. చూసారండి, ఆ యొక్క చేప కడుపులో ఉండి, ఆ మత్స్యం కడుపులో ఉండి, ఆ నీటిలో ఉండి అండి సముద్ర దిగంతంలో నుండి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నన్ను తప్పిస్తావు నాయన అని ప్రార్థన చేస్తే మళ్ళీ ఏమంటున్నాడు చూసారా 8వ వచనంలో, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచువారు తమ కృపాదారమును విసర్జించురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక
కానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడండి. ఏమనంటే, నేను అన్యమైన అంటే వ్యర్థమైనటువంటి దేవతల ద్వారా ఏమి ప్రయోజనం లేదు, నీవే నిజమైన దేవుడు, ఈ పరిశుద్ధాలయంలోనే ఉన్నది. ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. మరి యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని తెలిసినటువంటి యోనా మరి పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టి యెహోవా దేవుడు చెప్పినటువంటి ప్రాంతాన్ని మానేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మనం అదే స్థితిలో ఉన్నాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, అలాంటి చోటకి వెళ్ళొద్దంటే అక్కడికే వెళుతున్నామండి. ఏంటి తర్వాత శ్రమ వచ్చిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మత్స్యము కడుపులో ఉండి యోనా గారు ఎలా ప్రార్థన చేశారు, ఆయన మంచి శ్రమలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము కూడా శ్రమలు వచ్చేటప్పుడే అప్పుడు ప్రార్థన చేస్తాం, దేవా ఈ యొక్క వ్యర్థమైన దేవతలు ఉన్నాయి, వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు, నీ దగ్గరే నిజమైన రక్షణ దొరుకుతుంది, నీ దగ్గరే రక్షణ ఉంది అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నామంట. చేసిన దేవుడు క్షమించే దేవుడు అండి. మన దేవుడు కృపామయుడు అండి. మన దేవుడు కృపామయుడే కదా. కృపామయుడు కనుక మనం చేసిన పాపములన్నీ క్షమించి మరలా మనల్ని ఆయన దారిలో పెట్టుకుంటున్నాడండి. ఇక్కడ యోనా ఆయన మాటలు వినకుండా మరి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే మరి తుఫాను రప్పించాడు, మరి సముద్రంలో పడిపోయే పాడవేశారు, చేప మింగేసింది, చేప గొడుపులో ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు మరలా ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. చేప ఎక్కడ నినివే పట్టణము ఎక్కడ కక్కింది చూడండి. అక్కడ అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞగా అది యోనాను నేల మీద కక్కి వేసాను. మళ్ళీ చేపకు ఆజ్ఞ ఇచ్చాడండి దేవుడు. మృంగడానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, కక్కేయడానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కారణం ఏమిటంటే బుద్ధి చెప్పడానికండి. మనుషులు మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసండి, మనము అన్నీ ఉంటే దేవుడు మరుస్తాం, శ్రమలు వస్తే యోనాలాగా అప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి మొదలుపెడుతూ ఉంటాం. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కలాగే ఉంటాడండి. అయినా మనల్ని ఏంటి శ్రమలు పెట్టేసి మనల్ని నాశనం చేస్తాడైనా చేయడు, మరలా ఆయన దారిలో పెట్టుకోవడానికి. అయితే యెహోవా దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే, యోనాకు అలానా పట్టణానికి వెళ్ళమన్నాడు కదండి, నినివే పట్టణానికి. ఆ నినివే పట్టణానికి వెళ్ళమని మరలా చెప్తున్నాడు అంటే 3వ వచనంలో 3వ అధ్యాయం 1వ వచనంలో. అంతటి యెహోవా రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారము దానికి ప్రకటన చేయుము. మరలా చెప్తున్నాడు, నువ్వు ఫస్ట్ నా మాట వినలేదు, మరలా రెండోసారి చెప్తున్నాను, మరలా నినివే పట్టణానికి వెళ్ళి నేను ముందు చెప్పాను సమాచారం అని చెప్పు. ఆ ప్రజల యొక్క స్థితి బాగలేదు, వారు పట్టణాన్ని నేను నాశనం చేస్తానని చెప్పు అంటే అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత యోనా ఆ పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలు తెలియజేస్తే రాజుతో సహితము అక్కడ చూడండి, మనం చూసినట్లయితే అక్కడ మనకి 5వ వచనంలో మనకు కనబడుతుంది చూడండి. 5వ వచనంలో నినివే పట్టణపు వారు, జాగ్రత్తగా చూడండి, నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రోజున నిలబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేనో చూసారండి. ఈ యొక్క యోనా అనుకున్నాడు అది చాలా పాపంతో కూడి ఉన్నది, అక్కడికి వెళితే నా పరిస్థితి ఏమవుతుందో అని భయపడి ఉండొచ్చు. కానీ రెండవసారి దేవుడు మాట్లాడినప్పుడు యోనా వెళ్ళి ఆ ప్రదేశానికి మరి మీ యొక్క పాపము ఏమైతే ఎక్కువైపోయింది కనుక దేవుడు నాశనం చేస్తాడని చెప్పినప్పుడు ఎవరెవరండి, గనులేమి అర్పులేమి అందరూ ప్రార్థన చేసినప్పుడు ఉపవాసంలో ప్రార్థన చేస్తే రాజుకి వినబడి రాజు కూడా సింహాసనం దిగిపోయి ఉపవాసం ఉండి ఏం చేశాడండి, గోనె పట్టు కట్టుకుని ప్రార్థన చేశాడంట. మరి మొన్న వచ్చిన తుఫానికి ఎంతమంది ప్రార్థన చేస్తాం మనం? ఆంధ్రప్రదేశ్ కాదండి, చాలా చోట్ల తుఫాన్లు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సర్వనాశనం అయిపోతుందండి భూలోకం అంతా కూడా.
ఇక్కడ ఈ పట్టణము ఉపవాసం ఉండి రాజుతో సహితము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు పశ్చాత్తాపుడై వారికి ఆ పట్టణాన్ని నాశనం చేస్తాననుకున్నటువంటి విధానము మానుకున్నాడటండి, నాశనం చేయలేదట. దాని గురించి కూడా ఈ భక్తుడు చాలా కోపపడి కూర్చున్నాడటండి. అప్పుడు దేవుడు మళ్ళీ యోనా గారితో మాట్లాడి, మరి అక్కడ ఇంత జనాన్ని నేను సృష్టించుకున్నటువంటి జనాన్ని నేను ఎలా చంపగలను, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కనుక వాళ్ళు నేను కాపాడుతున్నానని చెప్పి అతనితో చివరికి చెప్పడం జరిగింది. ప్రియ సంగమా, ఎందుకు అంటే తుఫాను దేవుడు పుట్టిస్తాడండి, దాన్ని ఆఫ్ చేయవాడు ఆయనేనంట. చూద్దాం 107 కీర్తనలు 29వ శరణం చూడండి. ఆయన తుఫానును ఆపివేయగా అది ఆగిపోవును అండి, ఆయన తుఫానును ఆపివేయగా అది అణిగిపోయెను. దేవుడు ఆఫ్ చేస్తాడటండి. తుఫాను రప్పించిన వాడు ఆయనే, ఆఫ్ చేసిన వాడు ఆయనే. కనుక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలండి అండి. ఎంతో మంది నిరాశ్రయులు అయిపోయారు, ఎంతో మంది గృహాలు లేని వారు, ఎంతో మంది అండి చిన్న చిన్న ఇల్లులు వారు ఎగిరిపోయి ఉన్న ఇల్లులు, గృహాల్లో ఉండడానికి లేదు, తినడానికి లేదు, అంటే నిరాశ్రయులు అయిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? దేవుడైతే కొంతమందికి ఉండడానికి గృహాన్ని ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు. తుఫాను టైంలో సమృద్ధిగా ఉంది. కొంతమందికి అది లేదు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ఈ సంగమా వారి గురించి మనం ప్రార్థన చేయాలి. కనుక ఆయన ఆజ్ఞని ఇచ్చి నెరవేరుస్తాడు. అందుకనే 148 దావీదు కీర్తనలు 11వ శరణం చూస్తే ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అట్టండి. ఆయన ఆజ్ఞను చాలా మంది నెరవేర్చు తుఫాను అంటే ఆయన ఆజ్ఞ నెరవేరుస్తుందని తుఫాను. ఈ తుఫాను మరలా సోమవారం నుంచి మరలా తుఫాను స్టార్ట్ అయిపోతుంది అండి. అప్పట్లో ఉదుదు తుఫాను ఒకటి, ఇప్పుడు మోంతా తుఫాను ఒకటి. అంటే ప్రజలు ఎలా ఉందంటే పరిస్థితి, మనం చేసుకున్న పాపాలను బట్టి ఈ తుఫానులు మనకే వస్తున్నాయండి. ప్రియ సంగమా, దేవుని యొక్క ఉగ్రత అనమాట. ఇంకా చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము అక్కడ 25 నుండి 32 వచనాలు మనం చూస్తే అందులో మనకి భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నది. భూదిగంతముల నుండి ఒకసారి ఒక రాష్ట్రంలో వస్తే మరొకసారి మరొక రాష్ట్రం, అలాగే ఒకసారి ఒక దేశంలో వస్తే మరొకసారి మరొక దేశంలో, అంటే భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నదట. అంటే దేవుని ఉగ్రత. ఈ సంగమా దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. అందుకనే చూడండి యోబు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనంలో మనకి అక్కడ ఒక మాట కనిపిస్తుందండి. అదండి, మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. మరుగు స్థానము నుండి తుఫాను వచ్చి, మరుగు స్థానం అంటే అర్థం మనకు తెలియని ప్రదేశం అండి. మనం చూసినట్లయితే చక్కగా న్యూస్ లో చూపిస్తూ ఉన్నాడు. ఆ తుఫాను ఎలా బయలుదేరుతుందండి, ఒక కన్నులా కనిపించి దాని చుట్టూ ఇది కన్నులా ఉందండి. దాని చుట్టూ తెల్లని గుడ్డి ఏ విధంగా ఉంటుందో ఆ కన్నులాగా లోయ ఎలా ఉంది, చుట్టూ తెల్ల మురుగు ఉంది. అది మరుగు స్థానం. అంటే మనుష్యులు గుర్తించలేనటువంటి ప్రదేశాలలో తుఫాను బయలువెళ్తుందండి. మరుగు స్థానముల నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. దేవుడు ఆజ్ఞండి. మరుగు స్థానం అంటే వాతావరణ శాఖ వారు ఇది
ఎక్కడి నుంచి వస్తుందో చెప్పగలుగుతున్నారు, కానీ అది ఆ ప్రదేశము ముందు వాళ్ళకి తెలియదండి. ఆ వాతావరణ శాఖ వారికి కూడా తెలియదు. అది వచ్చేసిన తర్వాత అది అక్కడ కేంద్రీకృతమై ఉన్న తర్వాత ఈ యొక్క మరుగు స్థానంలో నుండి తుఫాను వస్తుందని ఆ వాతావరణ శాఖ వారు ప్రజలందరికీ అప్రమత్తం చేయడానికి ప్రాణ నష్టం కానీ, ధన నష్టం కానీ, భయం కానీ, భీతి కానీ లేకుండా ప్రజలను ధైర్యపరచడానికి ఆ వాతావరణ శాఖ వారు ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేస్తారండి. ఏమనంటే ఫలానా చోట వస్తుంది, దాన్ని చూపిస్తూ ఉన్నాడండి. మనం చూడండి, మీరు న్యూస్లో చూసినట్లయితే అక్కడ ఒక కన్ను కనబడుతుంది, కన్ను రూపంలో కన్ను. ఆ కన్నులో ఆ లోయ అంతానేమో కన్నుగా కనబడుతుంది, ఆ నుడిగా అంతానేమో తెల్లని గుడ్డులా కనిపిస్తుంది. అంటే మరుగు స్థానము అంటే యోబు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనంలోనే దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్ని తెలియజేశాడు. ప్రియ సంగమా, మరి ప్రజలు ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నామంటే అల్ప విశ్వాసంలో ఉన్నామంటే దేవుడు ఆ శిష్యులను అల్ప విశ్వాసాలను సంపాదిస్తున్నాడు. ఎందుకంటే మనం ఫలానా చోట తుఫాను వస్తుందంటే వస్తుందిలే, నిజంగా వస్తుందంటావా? నిజమే, నిజం గాలి చెట్లు పడిపోతాయా, ఇల్లు పడిపోతాయా, అప్పుడు అనుకుంటూ ఉంటాం. అలాగా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలోనండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన అంటే ఎవరండి? యేసు ప్రభువు నిద్రించుచుండగా అంటే శిష్యులు ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన చూడండి, అందుకు ఆయన యేసు ప్రభు వారి శిష్యులు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నింబళమాయను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, తుఫాను వచ్చింది, గొప్ప గాలి వచ్చింది. శిష్యులు యేసుప్రభు వారి దగ్గర ఉండగానే భయపడిపోయారు. పడుకున్నటువంటి యేసుప్రభుని లేపారు. మరి లేచారు. ఆయన ఏమంటున్నాడండి? అల్ప విశ్వాసులారా. అంటే మనం కూడా అల్ప విశ్వాసులుగానే ఉన్నామండి. ఎక్కడ తుఫాను వచ్చిందా ఎవరు మట్టుకు వాళ్ళు ఇంట్లో ఉంటున్నాం, ఎవరు మట్టుకు వాళ్ళే ప్రార్థన చేయడం లేదు, ఎవరు మట్టుకు వాళ్ళే మన పనుల్లో మనం ఉంటున్నాం. చాలా మంది నశించిపోవచ్చున్నారు, ఎంతో మంది చనిపోవచ్చున్నారు, ఎంతో మంది తుఫాను నిరసరాయుతున్నారు, ఎంతో మంది కష్టాల్లో ఉంటున్నారు, ఎంతో మంది తిండి లేకుంటున్నారు, ఎంతో మంది గృహాలు లేకుంటున్నారు, ఎంతో మంది వస్త్రం లేకుంటున్నారు, ఎంతో మంది కుటుంబము చెల్లా చెదరైపోయి ఉంటున్నారు. కానీ మనం ఇంకా అల్ప విశ్వాసంగానే ఉంటున్నామండి. దేవుడు మన కూడా ఉన్న శిష్యులు కూడా యేసుప్రభు వారు ఉన్న వాడు భయపడి ఆయన లేపారు అంటే వాడు అల్ప విశ్వాసం. మనము కూడా దేవుని నమ్ముకుని మనం కూడా ఏం చేస్తున్నాం అంటే అల్ప విశ్వాసంగానే ఉన్నాం. ఎలాగంటే నిజంగా జరుగుతుందా, లేదా జరిగితే నిజంగా దేవుడికి రక్షిస్తాడా, ఇటువంటిది వద్దండి. ఎందుకంటే ఇక్కడ దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా యోనా ఉన్నాడు కనుక ఆ యోనాను బట్టి ఆ వార్త అక్కడ దేవుడు ఉపయోగించాడు. అక్కడ ఆ ప్రాంతం రక్షించబడ్డది. మనకి కూడా పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి ఒకడే ఉన్నారండి. ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవునికి ప్రజలకి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువు కనుక ఆయన ద్వారానే రక్షణ ఉంది. కనుక మనము అనేకమైన తుఫాన్లు వచ్చినా మనం భయపడకూడదు. అందుకనే మనము మరి ఎలా ఉండాలంటే మధ్యవర్తి అయినటువంటి యేసయ్యను నమ్ముకుని ఉండాలి. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. మనకి అమెరికాలో ఒక ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, విన్నారని పేరు? అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్. ఈ అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ను ఆయన చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? అమెరికా అధ్యక్షుడు వరకు వెళ్ళాడండి. అటువంటి అమెరికా అధ్యక్షుడు ఒక రోజు ఏం చేస్తూ ఉంటాడంటే అండి, మరి అక్కడ ప్రజలు
వచ్చినటువంటి దర్బారు అంటే ఏదైనా విషయాలు చెప్తూ ఉంటే సమస్య చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు కదా, అక్కడ కూర్చుని ఆ యొక్క చైర్లో కూర్చుని ఆ వచ్చినటువంటి వ్యక్తులకి వాళ్ళ సమస్యను తెలుసుకుంటూ ఉంటాడు అనమాట. ఒక రోజుని మరి ఆ యొక్క సమస్యను చెప్పుకోవడానికి ఒక సైనికుడు వచ్చాడట. ఆ యొక్క ఒక సైనికుడు అబ్రహాం లింకన్ గారి దగ్గరికి వచ్చాడట. ఇలాగే అందరూ కూర్చునే విధంగానే ఆ యొక్క తన యొక్క బాధను చెప్పుకోవడానికి వచ్చాడట. కూర్చుని ఉంటే చాలా మంది కూర్చుని ఉంటే ఆ సైనికుడు ఆ డ్రెస్తో కూర్చుని ఉన్నాడు. ఆ సైనికుడిని ఒక వ్యక్తి గమనిస్తున్నాడట. ఆ వ్యక్తి అలా గమనించి ఆ సైనికుడి దగ్గరికి వచ్చాడట. వచ్చి మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే, నేను ఇలా అబ్రహాం లింకన్ అధ్యక్షుడి దగ్గరికి వచ్చాను అంటే, దేనికోసం వచ్చావు అంటే, నా బాధను చెప్పుకుందాము, ఆయన చూద్దామని నేను వచ్చాను అన్నాడంట. ఈ అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? అబ్రహాం లింకన్ కుమారుడు కార్డు. అబ్రహాం లింకన్ కుమారుడు కార్డు అడుగుతున్నాడట. ఈ చెయ్యి ఆ కూర్చున్నటువంటి వ్యక్తికి ఒక చెయ్యి లేదట, ఒక చెయ్యి పోయిందట. ఈ చేతి గురించి అడుగుతున్నాడంట. ఈ చెయ్యి మీకు ఎందుకు పోయిందంటే, సైన్యంలో యుద్ధం చేస్తున్నప్పుడు నాకు ఈ చెయ్యి పోయింది, దీని గురించి మాట్లాడడానికి మరి నేను అమెరికా అధ్యక్షుడిని చూడాలని ఆశతో వచ్చాను అన్నాడంట. అయితే ఇతను అన్నాడంట, ఎంత బాధలో నువ్వు వచ్చావు కదా, అయితే అమెరికా అధ్యక్షుడు మా నాన్నగారే, నేను నీకు మధ్యవర్తిగా ఉండి మా నాన్నగారికి నేను పరిచయం చేసి నీవు దేశం గురించి పోరాడవు కనుక నీకు ఏం అవసరమో నేను ఇచ్చేస్తానని మాట ఇచ్చాడట. కాసేపటికి ఆ యొక్క అమెరికా అధ్యక్షుడికి సంబంధించినటువంటి సెక్రటరీ ఉంటాడు కదండి, విషయాలు తెలుసుకున్న వ్యక్తి వచ్చి, ఈరోజు అమెరికా అధ్యక్షుడు ఎవరితో మాట్లాడటంట, ఎవరు పట్టణాలకు వెళ్ళిపోండి సెలవు అని చెప్పారటండి. అయితే సైనికుడు మాత్రం అలాగే ఉండిపోయేటట్టు అందరూ వెళ్ళిపోయారట కూర్చొని. మరలా సెక్రటరీ వచ్చి అడుగుతున్నాడట, ఏంటయ్యా నేను వెళ్ళిపోమని చెప్పాను కదా, ఈరోజు అమెరికా అధ్యక్షుడు ఎవరితో మాట్లాడరు అబ్రహాం లింకన్ గారు అంటే, అతను అంటున్నాడంట, ఏమన్నా తెలుసా, నేను ఒక సైనికుడిని, నాకు అబ్రహాం లింకన్ కుమారుడైనటువంటి టాడ్ గారు నాతో మాట్లాడారు, వాళ్ళ నాన్నగారికి నన్ను పరిచయం చేస్తానన్నారు, ప్రెసిడెంట్ గారికి నాకు మధ్యవర్తిగా అతను ఉన్నాడు అన్నప్పుడు, అయితే ఆయన కుమారుడు నీతో మాట్లాడాడని చెప్పి ఈ వార్త ఆయన కుమారుని చెప్తే అతను వచ్చి ఈయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఈయనకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కల్పించాడంట. ప్రియ సంగమా, అంటే దీని వల్ల మనకి ఏమర్థమైంది అంటే, యెహోవా దేవుడికి మనకి మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసయ్యను మనం నమ్ముకుంటే అందరూ వెళ్ళిపోయినా, అందరికీ రక్షణ లేకపోయినా, మన యేసయ్యను మనం నమ్ముకుంటే, యేసయ్య మీద విశ్వాసం ఉంచితే, మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తిని మనం చూసిన నమ్మకం కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకి ఏముంటుందండి, అనేకమైన మేలులు ఉంటాయి. ఈ సైనికుడికి ఏ విధంగా అమెరికా అధ్యక్షుడి ద్వారా అనేక మేలులు పొందాడో, అదే విధంగా యేసయ్య ద్వారా మన అనేకమైనటువంటి మేలు మనం పొందుతాం. ప్రియ సంగమా, అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8:32 32 అది తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? అదండి, తన సొంత కుమారుణ్ణే మనకి ఇచ్చేశాడు కదండి బలి. అటువంటిప్పుడు ఆయన ద్వారా దేవుడు మనకి అనేకమైన ఈవులు ఎందుకు అనుగ్రహించడు? మనకి ఎందుకు నమ్మకం ఉండలేదు? ఎందుకు అపవిశ్వాసంగా ఉంటున్నాము? ప్రియ సంగమా, కనుక మనం అల్పవిశ్వాసంగా ఉండవద్దు, నమ్మకం ఉంచుదాము, విశ్వాసం ఉంచుదాము అండి. మనం ఆ యొక్క దేవాది దేవుణ్ణి, ఆ యేసయ్యను తండ్రి, అందుకనే మనకి యోహాను సువార్తలో మనకు ఉంటుంది ఏమని అంటే 14వ అధ్యాయంలో, నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు రాడు. అది యేసయ్యను నమ్ముకున్నట్లయితే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మనకి యెహోవా దేవుడికి ఇక్కడ ప్రజలకు మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఉన్నారు కనుక మనం యేసయ్యను నమ్ముకున్నాము. అల్ప విశ్వాసంగా ఉండొద్దు, యోన అతిక్రమించిన రీతిగా మనం అతిక్రమించకూడదు. కనుక మనం ఒక పాపము చేసినా మళ్ళీ క్షమించే దేవుడు, మనం మరలా పాపం చేయకుండా దేవుల్లో ఉండేలాగా. మరి తుఫాన్లు వస్తున్నాయంటే మన పాపములు పెట్టే కనుక ఎటువంటి తుఫాన్లు వచ్చినా మనం భయపడకుండా ప్రార్థించే బిడ్డగా ఉందాం. అందరూ
మోకరించి ప్రార్థించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.